హలో పీపుల్. సో ఇయర్ ఎండింగ్ వచ్చేసింది అంటే మనం ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉంటాం. లైక్ న్యూ ఇయర్ కని కావచ్చు, లేదంటే సంక్రాంతి కావచ్చు, క్రిస్మస్ కావచ్చు. సో ఇలా పండగలన్నీ ఒకేసారి వచ్చేసరికి మన పిల్లల కోసం మనం ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉంటాం కదా! సో పిల్లలకి బట్టలు కొనిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అవి కొన్న తర్వాత పిల్లలకి వేస్తూ ఉంటాం చాలా ఇష్టంగా. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అందులో ముఖ్యంగా పిల్లల బట్టలకి వచ్చే ఆ ట్యాగ్స్ అన్నవి కట్ చేసిన తర్వాత ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఒక బాక్స్‌లో పెట్టేసి అవి అయితే మనం బయట పారేయాలండి. ఎందుకంటే కొన్ని కొన్ని ట్యాగ్స్ ఉంటాయి బట్టలకి అతుక్కుపోయి ఉంటాయన్నమాట. దాని ఎగ్జాంపుల్ కూడా నేను వీడియో చివరిలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొన్ని కొన్ని బట్టలకుంటాయి ఈ విధమైన ట్యాగ్స్ ఉంటాయి. అవి ఈజీగానే మనం సిజర్‌తో కట్ చేస్తే వచ్చేస్తాయి. సో ఇటువంటివైతే ప్రాబ్లమ్ లేదు. అండ్ ఇంకొకటేంటంటే బాగా చిన్న పిల్లలున్న ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ ట్యాగ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కట్ చేసి ఎందుకంటే కొత్త బట్టలు వేస్తున్న ఆనందంలో ట్యాగ్స్‌ని ఎక్కడ పడితే అక్కడ పాడేస్తూ ఉంటాం. అవే పిల్లలు నోట్లో పెట్టుకునే ఛాన్స్ ఉంది. ఇది పిల్లల కోసమే కాదండి, పెద్దలు కూడా చాలా గమనించుకోవాలి. ఎస్పెషల్లీ ఇది కొత్త బట్టల సీజన్ కాబట్టి, అంటే ఫెస్టివల్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి. అండ్ ఎక్కడైనా సరే చిన్న చిన్న ప్లాస్టిక్ మెటీరియల్‌తో ట్యాగ్స్ అంటూ వస్తుంటాయి కదా! అవి ఎక్కడైనా బట్టల దగ్గర ఉన్నాయా లేదా అని చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ప్రతీదీ నోట్లో పెట్టుకునే స్వభావం ఉంటది. ఎస్పెషల్లీ ఒక 3 ఇయర్స్ వరకు పిల్లలు, లైక్ 2 ఇయర్స్ అయినా కనీసం. సో ఏదైనా నోట్లో పెట్టుకుంటారు కాబట్టి ఆ ప్లాస్టిక్ మెటీరియల్ నోట్లో పెట్టుకుంటే కొంచెం ప్రమాదం ఉంటది కాబట్టి. సో ఇక్కడ నేనైతే ఒక మంచి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఈ కొత్త డ్రెస్‌కి నాకైతే ట్యాగ్ నాకు ఒక రకంగా చూపిస్తాను ఇప్పుడు. సో అలా వచ్చిందన్నమాట. సో కొంతమందైతే కట్ చేస్తారు. కొంతమందైతే చేత్తో ఇలాగా పీకేస్తూ ఉంటారు కదా! సో అలా పీకేసేటప్పుడు చిన్న చిన్న పార్ట్స్ అన్నవి కిందన ఎక్కడైనా పడిపోతూ ఉంటాయి. సో అవి చిన్న పిల్లలు వాళ్ళకి తెలియకుండానే నోట్లో పెట్టుకుంటారు కాబట్టి అది చాలా ప్రమాదకరమైనది కాబట్టి నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో కొత్త బట్టలు పిల్లలకి వేసేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి వాష్ చేసి వేయండి. సోప్ రాయకపోయినా, అంటే డిటర్జెంట్ ఏమి యూజ్ చేయకపోయినా కూడా జస్ట్ వాటర్‌లో డిప్ చేసి ఎండలో ఒకసారి ఆరబెడితే సరిపోతుంది. ఎందుకంటే కొత్త బట్టలకి కలర్ కాంపోజిషన్ అన్నది కొంచెం ఎక్కువగా ఉంటది. కొత్త బట్టలు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఒకసారి హ్యాండ్ వాష్ చేసి సన్ డ్రై చేస్తే సరిపోతుంది. దాని తర్వాత పిల్లలకి వేసినట్లయితే ఎటువంటి స్కిన్ డిసీజెస్ కానీ, లేదంటే దురదలు అట్లాంటివి రాకుండా, ఇచ్చింగ్ అట్లాంటివి రాకుండా ఉంటాయి. పిల్లల బట్టలే కాదండి, పెద్దల బట్టలు కూడా ఒకసారి షాప్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వాష్ చేసి వేసుకోవడం చాలా మంచిది. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందా? లైక్ చేసి, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. కీప్ సపోర్ట్.